నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ సభ్యత్వ నమోదు వేగంగా జరుగుతుందని బీజేపీ కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడకి వచ్చిన వరదల కారణంగా సభ్యత్వ నమోదు లేటుగా జరుగుతుందని, పశ్చిమంలో గతంలో 25,000 సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందని, దానికి ధీటుగా మరో 4-5 రోజుల్లో వేగంగా దాన్ని సభ్యత్వాన్ని ఈసారి 75,000కు తీసుకెళ్లే విధంగా అందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కష్టపడి పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బుడమేరు వరద ముంపునకు గురైన ప్రజలందరికీ తప్పకుండా ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ ద్వారా మరియు సుజనా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీల వారు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంలో ఉన్నారని, వారు విధి విధానాన్ని తెలుసుకోవాలని సందర్భంగా వారికి హితవు పలికారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రతి గడపకు వెళ్లి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పనులు సత్వరమే చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మీడియా వారికి అలాగే ప్రింట్ మీడియా వారికి నమస్కారం అండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తం సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా స్పీడ్గా జరుగుతుంది. మన విజయవాడ వెస్ట్ వరకు వచ్చి వరదల కారణంగా కొంచెం లేట్ అయింది. నిన్న నుంచి చాలా ఊపు అందుకుంది. అలాగే మన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి నాయకత్వంలో పశ్చిమ ఏరియాలో, అట్లాగే అడ్డూరి శ్రీరామ్ గారి జిల్లా అధ్యక్షుడు వారి నాయకత్వంలో పోయినసారి 25,000 అయితే ఈసారి 75,000కి తీసుకెళ్లే విధంగా అందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కష్టపడి చేస్తున్నాము. తప్పకుండా వారు అనుకున్నట్లుగా 75,000కి సభ్యత్వ నమోదు కార్యక్రమం వెళ్తుంది. అలాగే మొన్న వరదల్లో ఎమ్మెల్యే గారు అందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ ద్వారా కానీ, వారు స్వచ్ఛంగా సుజనా ఫౌండేషన్ ద్వారా కానీ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మనం అనుకున్న కన్నా ఎక్కువ రీతిలో రీచ్ అవుతామని కోరుకుంటున్నామండి. బీజేపీ ఎమ్మెల్యే లేకముందే ఎక్కువ స్లోగా జరుగుతున్నారు. లేదు, మన పశ్చిమ ఏరియాలో వరదల కారణంగానే అది ఒక ఇబ్బంది వచ్చింది. నిన్న కాక మొన్న నుంచి స్టార్ట్ అయిందండి. గ్యారెంటీగా 1 వారం 10 రోజుల్లో పోయినసారి కన్నా ఈసారికి 2 రెట్లు ఎక్స్ట్రా గ్యారెంటీగా వస్తుంది. అందరూ చాలా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తారో బీజేపీ వాళ్ళు సభ్యత్వం తీసుకుందామని. ఇప్పుడు జరిగిన ఈ వరదల్లోనూ చెట్ట చివరి వరకు కూడా సరుకులు అందలేదు, మంచినీళ్ళు అందలేదు అనే ఒక వాదన గట్టిగా నిలబడుతుంది. లేదండి, అది చాలా వరకు అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ద్వారా ప్రతి రోడ్డుకి లాస్ట్ దాకా, ఉదాహరణకి నేనున్నాను కబేలా రోడ్లో లోటు వరకు వెళ్ళి అన్నీ మేము అందించాం. అట్లాగే అవకాశం ఉన్నంత వరకు వెళ్ళినాయి. ఒకరిద్దరికి వెళ్ళకపోవచ్చు, కానీ 90% అందరికి వెళ్ళిందండి. ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఎదురు చేస్తారు. వరదలు ఈ రకంగా వస్తే కనీసం అధికారులు కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అది రాంగ్ అండి వాళ్ళు అంటాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి డివిజన్కి ఒక ఎమ్మెల్యే గారిని ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక IAS ఆఫీసర్ కూడా ఇచ్చారు. ప్రతి ఏరియా, ప్రతి వార్డుకి కూడా ప్రతి వాటర్ కానీ, పాలు కానీ, ఫుడ్ కానీ ఇబ్బంది లేకుండా ఇచ్చారు. అది చాలా బాగుంది. అందరూ గారు స్వచ్ఛంగా వాళ్ళే చెప్తున్నారు. నిన్న ఎమ్మెల్యే గారు పశ్చిమ ఏరియా పర్యటనకు వచ్చినప్పుడు అందరూ చాలా దగ్గరగా వచ్చి మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారండి వరదల్లోనూ. ఏమన్నారంటే, ఇంటికి పోయిన టీవీ కానీ, బైక్ కానీ ఏదైనా సరే ఇన్సూరెన్స్ ఉన్నా లేకున్నా కూడా మేము చేపిస్తాను. అది ఎంతవరకు జరుగుతుందంట? ఇప్పుడు అది వర్క్ స్టార్ట్ అయిందండి. నంబర్ గారు ఇచ్చారు, చాలా వరకు స్టార్ట్ అయింది వర్క్. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ సీఎం గారు అన్నట్లుగా 100% అది చేస్తారండి. Like, subscribe and press the bell icon for new updates.